హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ DW సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DW సెట్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత మేము చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా సో మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మన యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి సో మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ రిజల్ట్ అంటూ ర్యాంక్ కార్డ్ అంటూ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం డౌన్లోడ్ రిజల్ట్ అండ్ ర్యాంక్ కార్డ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి DW సెట్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని మర్చిపోయినట్లయితే సో దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్లయితే మేము మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన హెడ్సెట్ యొక్క రిజల్ట్ ప్రింట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ యొక్క నేము, ఫాదర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అండ్ ర్యాంక్ ఎంత, తర్వాత మీ మీడియం ఏంటి, సో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ అనేది OC/BC స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓసీ కానీ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 35 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. మీకు 35 మార్కులు వచ్చినట్టయితే ఈ యొక్క DW సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ అయినట్లు. అదర్వైజ్ మీరు క్వాలిఫైడ్ కానట్టు ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉంటారో వారికి 0 మార్క్స్ వచ్చినా క్వాలిఫైడ్. సో వాళ్ళకి ఎటువంటి మినిమం మార్క్స్ అయితే లేవు క్వాలిఫై కావడానికి. సో మీరు క్వాలిఫైడ్ అయ్యారా లేదా అనేది ఎక్కడ తెలుస్తుందంటే మనకి ఇక్కడ క్వాలిఫై కాలంలో క్వాలిఫైడ్ ఆర్ నాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనం స్క్రోల్ చేసినట్లయితే సో డౌన్లో ఈ విధంగా మనకి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో ఈ యొక్క DW సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ ర్యాంక్ ఎంత అండ్ మీ కేటగిరీ ఏంటి, మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాశారనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు నేను చెప్పిన థింగ్స్ వేలో కామెంట్ చేసినట్లయితే సో దాన్ని బట్టి మీకు ఎక్కడ సీట్ వస్తుంది అండ్ సీట్ వస్తుందా రాదా, సీట్ వస్తే బెస్ట్ సీట్ వస్తుందా రాదా అనే విషయం గురించి నేను క్లారిటీ ఇస్తాను. అండ్ అదేవిధంగా నేను ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ లింక్ని మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే ఫర్దర్గా మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.